ఒక్కసారి ఊహించండి, మీ కాళ్ల కింద 40 మీటర్ల లోతు, గుండెల్లో భయం, కానీ మీకు ఒకే నమ్మకం, నన్ను కాపాడే సేఫ్టీ రోప్ ఉంది అని. కానీ ఆ రోప్ అసలు కట్టలేదని మీకు తెలిస్తే? బ్రెజిల్లో 21 ఏళ్ల యువతి ఎడువాడా రోడ్రిగ్స్ జీవితంలో ఇదే జరిగింది. రోప్ జంపింగ్ కోసం వెళ్ళింది, సాహసం చేయాలనుకుంది, ఒక మధురమైన జ్ఞాపకం తీసుకెళ్లాలని అనుకుంది. కానీ ఒక్క చిన్న నిర్లక్ష్యం, ఒక చెక్ చేయని సేఫ్టీ ప్రొసీజర్, ఒక మనిషి చేసిన తప్పు ఆమె జీవితాన్నే ముగించింది. ఆపరేటింగ్ సిబ్బంది సేఫ్టీ రోప్ కట్టడం మర్చిపోయారు, అయినా జంప్కు సిగ్నల్ ఇచ్చారు. మరి కొన్ని క్షణాల్లోనే 40 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మనకు థ్రిల్ కావాలి, అడ్వెంచర్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, కానీ ఆ ఒక్క థ్రిల్ కోసం మన కుటుంబాలకు జీవితాంతం తీరని బాధ మిగిల్చడం అవసరం? ఎవరో నిర్వహిస్తున్నారు కాబట్టి అన్ని సరిగ్గానే ఉంటాయని గుడ్డిగా నమ్మేయడం ఎంతవరకు సేఫ్? ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసే ముందు సేఫ్టీ చెక్స్ జరిగాయా? పరికరాలు సరిగా ఉన్నాయా? నిర్వాహకులు ప్రొఫెషనల్సా కాదా అన్నది ఒక్కసారి కాదు, 2 సార్లు చెక్ చేయండి. ఇక అలాగే ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి.